ఫ్రెండ్స్, మీరు ఏదైనా కానీ తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారా? ఎటువంటి రిస్క్ లేని వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీ ఓన్ గా మీ బ్రాండ్ తో మీ ఓన్ బిజినెస్ ని, అంటే మీరే ప్రోడక్ట్ ని ప్యాకింగ్ చేస్తూ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఏదైనా ప్యాకింగ్ బిజినెస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీ ఓన్ బ్రాండ్ తో మీ ఐటమ్ ని తయారు చేసుకొని మీ లోకల్ మార్కెట్ లోనే షాప్స్ కి వేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఒకసారి ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందామా? మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్ కి కూడా సరికొత్త బిజినెస్ ని మనం లాంచ్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చాలా హై డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ని మనం ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. యాక్చువల్ గా 4 years బ్యాక్ కూల్ డ్రింక్ బిజినెస్ ని లాంచ్ చేయడం జరిగింది, కానీ అది సమ్మర్ లో మాత్రమే పోయేటటువంటి బిజినెస్. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ టోటల్ ఇయర్ మొత్తం హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు అన్ని కూడా ఈ బిజినెస్ ని చేస్తున్నాయి. సో బ్రాండెడ్ కి ధీటుగా మనం కూడా ఒక మంచి బ్రాండ్ ని లాంచ్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే క్యాండీ ఫిల్లింగ్ టాయ్స్ బిజినెస్. అలాగే వీటిని కంటైనర్స్ లో కూడా మనం ప్యాక్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను మీకు చూపిస్తున్నాను. మన దగ్గర ఐటమ్స్ ఇలా 1 kg ప్యాకెట్స్ లో అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట. సో చూడండి, ఇవి వచ్చేసి మీరు మామూలుగా చూసింటారు జెమ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ప్యాకెట్స్ లో ఇలాగ 1 kg ప్యాకెట్ లో నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం చూస్తుంటారు. సో ఇలాగ 1 kg ప్యాకెట్ లో అవైలబిలిటీ లో ఉంటాయి. అలాగే మీరు ఇంతకు ముందు టిక్ టాక్ చూసింటారు కదా, ఇలాంటి సైజు కూడా మీరు ఇదే ఫస్ట్ టైం చూసింటారు. మామూలుగా అయితే చిన్న సైజులో అవైలబిలిటీ లో ఉంటాయి. సో మామూలుగా అయితే టిక్ టాక్ ఈ సైజు ఉంటుంది, కానీ ఇలాగా ఈ సైజ్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి. దీనికి మిడిల్ లో కూడా ఇంకో సైజ్ అవైలబిలిటీ లో ఉంటుంది. సో ఇలాగా కాకుండా ఇది 50 ml కంటైనర్, అలాగే ఇది వచ్చేసి 120 ml కంటైనర్. ఇలాగా మీకు విడిగా మన దగ్గర బాక్సెస్ అన్ని కూడా అవైలబిలిటీ లో ఉంటాయి. ఒక బాక్స్ లో రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి 50 ml కంటైనర్. ఇందులో మనము జెమ్స్ ని గానీ జెల్లీస్ ని గానీ ప్యాక్ చేయవచ్చు. ఇలాగా మీకు విడిగా ఈ కంటైనర్స్ అన్ని కూడా అవైలబిలిటీ లో ఉంటాయి. ప్యాకింగ్ లో మీకు సప్లై చేస్తాము. మినిమం ఇన్ని కంటైనర్లు అని మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగ కంటైనర్లు ఇది వచ్చేసి 50 ml కంటైనర్. అలాగే మీకు విడిగా 120 ml కంటైనర్స్ ఇలా వస్తాయి. చూడండి, ఇలాగా విడిగా ఉంటాయి, మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా దీనికి క్యాప్స్ ఇలా సపరేట్ గా వస్తాయి. సో ఇలాగా ఇందులో మీరు ఫిల్ చేసుకోవచ్చు. కానీ మీకు చెప్పేది ఏంటంటే మార్కెట్ లో దొరికే కంటైనర్స్ కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చూడండి, ఇది ఎంత ప్రెస్ చేసినా గానీ, మనకి ప్రెషర్ ఇచ్చినా గానీ ఇది విరగడం జరగదు. ఇంట్లో కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ జెమ్స్ కానీ క్యాండీస్ కానీ అలాగే జెల్లీస్ కానీ తిన్న తర్వాత వీటిని పడవేయడం అనేది జరగదు. అంత హై క్వాలిటీతో ఫుడ్ గ్రేడెడ్ క్వాలిటీతో ఉన్నటువంటి కంటైనర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఇవి చూడండి, టాయ్స్. ఇందులో కూడా మనము జెమ్స్ ని ఫిల్ చేయవచ్చు. ఈ టాయ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇందులో క్యాండీస్ అంటే జెమ్స్ ఉంటాయి కదా, వాటిని వేయాలి. ఇలా వేసిన తర్వాత మీరు ప్యాక్ చేయాలి. సో అలాగే ఇలాంటివి ఉంటాయి. విజిల్స్ ఉంటాయి, చిన్నపిల్లలు విజిల్స్ వేస్తారు కదా. సో ఇటువంటి విజిల్స్ లో కూడా ఇక్కడ మనము జెమ్స్ ని కానివ్వండి, అలాగే ఇటువంటి వాటిని కూడా మనము వేసుకోవచ్చు. సో ఇటువంటి ఐటమ్స్. అలాగే చూడండి, ఇలాంటివి మీరు మామూలుగా కిండర్ జాయ్ చూసింటారు కదా, ఇది వచ్చేసి మినీ కిండర్ జాయ్. చూడండి ఎలా ఉందో, ఇలాంటిది. అలాగే మీకు పెద్ద కిండర్ జాయ్ చూసింటారు కదా, ఈ సైజులో అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇటువంటి వాటిలో మీరు ప్యాక్ చేసిన తర్వాత మీరు కావాలి అంటే ఇట్లాంటి జార్స్ ఉంటాయి. ఈ జార్స్ మీ లోకల్లో అవైలబిలిటీలో ఉంటాయి కనుక లోకల్లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీ లోకల్లో తీసుకుంటేనే బెటర్ గా ఉంటుంది. సో ఇటువంటి కంటైనర్స్ టైప్ లో ఉన్నటువంటి జార్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి 250 ml అంటే గ్రామ్స్ లో బాటిల్. సో ఇటువంటి ఐటమ్స్, ప్యాకింగ్ ఐటమ్స్ అన్ని మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. విడిగా మీకు ఇటువంటి జెమ్స్ కావచ్చు. అలాగే ఇవి చూసింటారు కదా, పప్పర్మింట్స్ అంటారు వీటిని. ఆరెంజ్ క్యాండీ, మామూలుగా అయితే దీని నేమ్ ఆరెంజ్ క్యాండీ, ఇది పప్పర్మెంట్. అలాగే ఇంకా చాలా రకాలైన నేమ్స్ ఉన్నాయి వీటికి. కొంతమంది దీన్ని నారెంజ్ మిఠాయి అని కూడా అంటారు. సో ఇటువంటి ఐటమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ఆరెంజ్ షార్ట్స్ అంటారు కదా, సో ఇటువంటి ఆరెంజ్ షార్ట్స్ మన దగ్గర కేజీస్ లో అవైలబిలిటీలో ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, జస్ట్ మీకు ఇచ్చేటటువంటి ఈ జెమ్స్ కానివ్వండి,
అలాగే ఇక్కడ కనబడేటటువంటి ఈ మోడల్స్ కానివ్వండి, అలాగే పప్పర్ మిట్స్ కానివ్వండి, ఇంకా చెప్పాలి అంటే జెల్లీ ఐటమ్స్. ఇందులోనే మన దగ్గర సుమారుగా 15 టైప్స్ ఆఫ్ జెల్లీ ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. మామూలుగా మీరు ఒక్క రకం మాత్రమే చూసింటారు. ఇందులో రెయిన్బో జెల్లీ అని ఇంకా రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ లో రకరకాలైన ఫుడ్ గ్రేడెడ్ కలర్స్ తో తయారైనటువంటి ఐటమ్స్, ఇటువంటి ఐటమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఈ జెమ్స్ కానివ్వండి, అలాగే ఈ నిమ్మ మిఠాయి అంటారు కదా, ఆరెంజ్ క్యాండీ కానివ్వండి, అలాగే ఈ ఆరెంజ్ షార్ట్స్ అంటారు కదా, ఇవి కానివ్వండి, జెల్లీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇటువంటి స్మాల్ 50 ml కంటైనర్ ఆర్ ఇందాక చూపించాను కదా ఆర్ 120 ml కంటైనర్స్ లో ఫిల్ చేసుకోవాలి. లేదు నేను చూపించినటువంటి ఇటువంటి టాయ్స్ ఉంటాయి కదా, ఇలాంటి టాయ్స్ కానివ్వండి, ఇటువంటి టాయ్స్ లో కిండర్ జాయ్ వాటిలో ఇటువంటి టాయ్స్ లో మీరు ఫిల్ చేసుకొని అంటే ప్యాకింగ్ చేసుకొని మీ ఓన్ లేబుల్, ఈ లేబుల్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. చూడండి ఇటువంటి లేబుల్స్ జస్ట్ ఇది స్టిక్కర్ లో అవైలబుల్ లో ఉంటుంది, ఆల్రెడీ కట్ అయిపోయి ఉంటుంది. చూడండి నేను చూపిస్తాను. ఇలాగా దాన్ని ఇట్లాగా ఈ స్టిక్కర్స్ కూడా రెడీగా మీకు మీ బ్రాండ్ వేసిస్తాం. ఇటువంటి బ్రాండ్ ని మీరే మీ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకొని ఇటువంటి కంటైనర్స్ లో కావచ్చు, టాయ్స్ లో కావచ్చు, ఈ ఐటమ్స్ ని ఫిల్ చేసి మీ లోకల్ మార్కెట్ లో ఈజీగా సేల్ చేసుకోవచ్చు. చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది, చిన్న పిల్లలు చాలా ఇష్టపడతారు. టోటల్ ఇయర్ మొత్తం కూడా దీనికి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. సో ఇలాగా టాయ్స్ బిజినెస్ ని మీరు చేస్తూ సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు. సో కేవలం అంటే కేవలం ఒక 50,000 రూపీస్ తోనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి మార్జిన్స్ ఉంటాయి. ఆ మార్జిన్ ఎంత వస్తుంది, మనం ఎలా బిజినెస్ ని చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, లేబులింగ్ ఎలాగా, ఇవన్నీ మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ప్రతి ఐటమ్ కూడా మీకు అవసరమైనటువంటి జెమ్స్, అలాగే దానికి కావాల్సినటువంటి టాయ్స్, కంటైనర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ మీ ఓన్ బ్రాండ్ వేసుకోవడానికి లేబుల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇంటి దగ్గరనే కూర్చొని ప్యాకింగ్ చేసి మీ లోకల్ మార్కెట్ లో షాప్స్ కి, సూపర్ మార్కెట్స్ కి వేస్తూ సేల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎవరికైనా కానీ దీని మీద QR కోడ్ కావాలి అంటే కూడా, అంటే సూపర్ మార్కెట్ వాళ్ళు మామూలుగా వేయించుకుంటారు, మీ ఓన్ గా QR కోడ్ వేయాలి అంటే ఆ QR కోడ్ కూడా మనము సప్లై చేస్తాం. చాలా మంది డౌట్ ఏంటంటే సార్ మేము మీ ప్రోడక్ట్ కు పర్చేస్ చేస్తాము, మా లొకేషన్ లో మేము సేల్ చేస్తాము, మార్కెటింగ్ చేస్తాము, కష్టపడతాము. అటువంటిప్పుడు ఏంటంటే కొంతమంది మీకు కాల్ చేస్తారు కదా, అప్పుడు మా బిజినెస్ అంతా పోతుంది కదా అని ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసమే మీ ఓన్ లేబుల్ ప్రింటింగ్, ఎన్ని బాక్సులు అయితే అన్ని బాక్సులు, ఎన్ని టాయ్స్ అయితే అన్ని టాయ్స్, వాటికి కౌంట్ చేసి ఆ లేబుల్స్ అన్ని కూడా ఇలాగా ప్రింట్ ఇచ్చి ఇస్తామన్నమాట. వీటిని మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇచ్చేటప్పుడు మీరు ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు డేట్ కానివ్వండి, MRP ప్రైస్ కానీ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాగా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా విజిట్ చేసినా కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.